దామిని ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? నన్ను కిందకి దింపండి. వదినా, నిన్నిట్టా చూస్తా అంటే నాకెంత సంతోషంగా ఉండదో తెలుసా? వదినా, మేవిక ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే మీతోనే ఉంటాం. చాలా సంతోషం వదినా. మాకు కావాల్సింది కూడా అదే. ఇది మా ఇల్లు కాదు, మనిల్లు. వదినా, ఈ కట్టు దారిలో రాయి తగిలి పడిపోయాను. చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ అంటావేంటి వదినా? అంత పెద్ద కట్టు కనిపిస్తే. రే దాసు, ఏంటనే డాక్టర్ని పిలుచుకురా. అలాగేనమ్మా. అయ్యో, డాక్టర్ ఎందుకు వదినా? చిన్న దెబ్బే. నువ్వేం మాట్లాడుకోదినా. దాసు, వెళ్ళి ఆ పని చూడు. అలాగే. అమ్మ దామిని, ఇలా రా అమ్మా. ఒక్కసారి నా దగ్గర రా అమ్మా. నేను రాను అమ్మా. ఎందుకమ్మా, ఎందుకు భయపడుతున్నావు? ఇదిగో మీ అత్తయ్య, వెళ్ళు. రామ్మా, రా రా దామిని, రా. నా బంగారం, నా బంగారం. ఎంత మోసం చేశావు! మాటిచ్చి తప్పుతావా? పాపని ఈ నరకోపంలోకి తీసుకొచ్చావా? అన్నయ్య గారు, మీ మాట వినకుండా పాపం తీసుకుని పారిపోయి చాలా తప్పు చేశాం. అనుభవం మీద కానీ అది తెలిసి రాలేదు. అందుకే పాపం తీసుకుని నాకుగా నేనే ఇక్కడికొచ్చాను. మా తప్పుని క్షమించి. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? మీరు రావడమే మాకు గొప్ప వరం. ఇంకా మీకు ఏ లోటు రాకుండా చూసుకునే పూసి నాది, సరేనా? మీ మంచితనానికి చేతులెత్తి మొక్కాలనిపిస్తోంది. ఇంకా పరాయాలలాగా క్షమించడాలు మొక్కడాలు ఏంటొదినా? ఈయన మీ అన్న. మా పాప మీ కోడలు. అంతే మరి. ప్రమిళ, వాళ్ళని లోపల తీసుకెళ్ళు. ఎప్పుడు అనగా తిన్నారు, అన్ని నువ్వే దగ్గరుండి చూసుకో. అట్నే రా వదినా. ప్రమిళ, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చూ. అట్నే. రా వదినా. ఏంటి తిప్పుకుంటూ నింపాదిగా?
త్వరగా కాని అన్నీ వచ్చేసినట్టేనా? అన్నీ తెచ్చానమ్మా. సరే నువ్వు వావ్, గుమగుమలు అదిరిపోతున్నాయి వదినా. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అబ్బో, అబ్బా ఎక్కర్రే. ఇదేంటి మటన్ పులుసు? వదినా ఈ కాగలేదు, నా వల్ల కాదు. కడుపులో నకనకలాడిపోతుంది. ఎదురుగుండా విందు భోజనం. డోంట్ డిస్టర్బ్. తినోదయా. ఇంతలోనే ఎంత మార్పు! కడుపు మాడితేనే గాని మనుషులు దారిలోకి రారు. ఏందమ్మీ అట్టా చూస్తాన్నావు? మోవాడ వడకు, ఇది నీళ్ళే. కూసో తిను. తిన్రా. నీ అత్తారిల్లే. అవును వదినా, మా అల్లుడేడి? సెలవులు కదదినా, మా నాయనింటికి పోయిండు. ఆకలి అన్నావుగా, చూడు అత్తయ్య నీకోసం ఎన్ని ఐటమ్స్ చేయించిందో. కడుపు నిండా తిని హాయిగా పడుకుని రెస్ట్ తీసుకో, సరేనా? తిను. నేనొచ్చింది నాన్న కోసం, తిండి కోసం కాదు. దామిని, అన్నం తిన్నాక నాన్నని చూసే వరకు, నాన్నతో మాట్లాడే వరకు నేను అన్నం తిన్ను, మంచినీళ్ళు కూడా తాగను. ఎంతసేపు తల్లి? గబగబా 2 ముద్దలు తినేస్తే సరిపాయే. నా బంగారం, నా కోడలి పిల్ల. తిన్నాను. వద్దని చెప్పానా? నాకు నాన్న కావాలి, నాన్న కావాలి. దామిని, కోప్పడకోదినా, చిన్న పిల్ల కదా. పాపం నాన్న మీద బెంగెట్టుకున్నది. తీసుకెళ్తావా వదినా? బలరాం అన్న కూడా మీకోసం వెయిట్ చేస్తా ఉండాడు. భోజనం మధ్యలో ఉన్నాను కదా, తర్వాత కలుస్తానులే. దామినిని నువ్వు తీసుకెళ్ళు. అది మొండిది, మాట విందు. రామా దామిని, మనం నాన్న దగ్గరికి పోదాం. క్షమించండి. నాన్నా,
చేసి పెట్టింది. నీకోసం నేను ఎంత వెయిట్ చేశానో తెలుసా? ఉండడానికి ప్లేస్ లేదు, తినడానికి తిండి లేదు, జ్వరం వస్తే మందు లేదు. నిన్ను చూడకుండా చచ్చిపోతానని భయం వేసింది నాన్న. తప్పమ్మా, అలా మాట్లాడకూడదమ్మా. నిన్ను చూడకుండా ఎలా ఉండగలను అనుకున్నావు నాన్న? నువ్వు చెప్పే కథలు వినకుండా ఎలా నిద్రపోతాను అనుకున్నావు నాన్న? తప్పలేదమ్మా, నీ భవిష్యత్తు కోసం నిన్ను దూరం చేసుకోక తప్పలేదమ్మా. నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పగలనమ్మా? నీ గుండెల్లో ఇంత దిగులు పెట్టుకుని నీ బిడ్డకు దూరంగా ఎట్టా ఉంటున్నావన్నా? మగాళ్ళ ఆప్యాయతల కన్నా ఆడాళ్ళ ఆప్యాయతలు చాలా సున్నితంగా ఉంటాయన్నా. నువ్వు మొండిగా ఉన్నా నీ పెండ్లం మొండిగా ఉండలేకపోయినాది, నిన్నెత్తుక్కుంటూ వచ్చేసినాదన్నా. దానిది ఆప్యాయత కాదు, ఆశ, అత్యాశ. అందుకే ఇచ్చిన మాట తప్పింది. ఏది ఎక్కడుంది? పిలువు దాన్ని. ఏ కొడతావా? సంపెత్తావా? ఏం చేస్తానో చూస్తూ గాని పిలువు. ఇట్ట కొట్టాట పెడతావని వదిన నీ కాడికి రావట్లేదన్నా. కాదు, ముఖం చూపించే ధైర్యం లేక దాక్కుంది, నా కళ్ళలోకి చూసే ధైర్యం లేక దాక్కుంది. అయినా వదిలిపెట్టను, నిలదీస్తాను. ఆగన్నా, మీ మగాళ్ళందరికీ ఇదే అహంకారం. పెండ్లం మీ మాట వినకపోతే భరించలేరు, తట్టుకోలేరు. దామినికి నువ్వు తండ్రివి మాత్రమే, కాని కమల నవమాసాలు మోసి జీవితాన్ని పణంగా పెట్టి దామినికి జన్మనిచ్చిన తల్లి. నీకంటే ఎక్కువగా దామిని ప్రేమిస్తాండదన్నా. దామినికి ఏది మంచో ఏది చెడో నీకంటే ఎక్కువగా ఆలోచిస్తాండది. నీకంటే ఎక్కువగా దామిని మీద హక్కు కలిగి ఉండాదన్నా. అన్నా, పంత వద్దు, వదిన మీద కోపం వద్దు, అర్థం చేసుకోండన్నా. అంతా దైవ నిర్ణయం. కోడలి పిల్ల చేరాల్సిన చోటికే చేరినాది. మా వల్ల మీకు, మీ వల్ల మాకు మంచి జరుగుతుంది. ఇప్పటికైనా మనసు మార్చుకో అన్నా. అమ్మా కోడలి పిల్ల, రా తల్లి, ఫోన్ చేద్దుగాని రా. నేను రాను, మా నాన్న దగ్గరే ఉంటాను. నాన్న, ఆంటీకి చెప్పు, నేను ఇక్కడే నీతోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. నాకు భయంగా ఉంది నాన్న. చూసినావా అన్నా, కోడలి పిల్ల నీకోసం ఎంత ఆరాటపడతాందో. నువ్వు స్నానం చేసి మా దగ్గరికి వచ్చేసేయ్. ఈలోపు నేను మా కోడలి పిల్ల భోంచేస్తా ఉంటాం, సరేనా? వస్తావు కదా నాన్న? తప్పకుండా వస్తాడు తల్లి, రాకపోతే నేను ఊరుకోనుగా. నువ్వు రా తల్లి. నాన్న, రా. నాన్న, నాన్న, రామా. నాన్న, వదలండి, నన్ను వదలండి, వదలండి. నాన్న, త్వరగా రావాలి, నీకోసం వెయిట్ చేస్తుంటా. దామిని, నాన్న,
అయిపోయాను. దద్దమ్మలారా, మీరు ఆ పాపని పట్టుకోలేరని తెలిసి ఆ పాపే మన కాడికి వచ్చినది. సిగ్గులేదురా? దాసు అయ్యా, హైకమాండ్ మీటింగ్ ఏమైనాది? ఇంకా రిజల్ట్ రాలేదేంది? రాకపోవడమేంటి, గంట ముందే రిజల్ట్ తెలిసిపోయినాది. తెలిసిపోయినాదా? ఫోన్ వచ్చినదా ఏంది? కాదు, కోడలి పిల్లొచ్చినాది. మన అదృష్ట దేవత నట్టింటికి నడిచొచ్చినాది. దాసు, అమ్మా, టీవీ ఆన్ చేయి. నమస్తే, నేను అపర్ణ వర్మ. వెల్కమ్ టు న్యూస్ ఆన్లైన్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులు వడ్డీ కట్టక్కర్లేదు, దద్దరిల్లిన విజయనగరం. కలెక్టరేట్లో రణరంగం. కలెక్టర్ల సమావేశం రసాభాసగా మారింది. కేబినెట్లోకి కొత్త మంత్రులు. ఇవాళ జరిగిన కేబినెట్ విస్తరణలోకి 3 కొత్త మంత్రుల్ని తీసుకున్నారు. అందులో రాయపేట ఎమ్మెల్యే శ్రీ రాయుడు గారిని కేబినెట్ మినిస్టర్ గా రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది. జేజేలు కొట్టాల్సింది మీకు కాదు. రే సూరి, వెళ్ళి నా కోడలి పిల్లని తీసుకురా. అట్టగనమ్మా. దాసు, అయ్యా, బయట బ్యాండ్ మేళం రెడీ. రేపు సాయంకాలం అందరికి గ్రాండ్ పార్టీ. ఏర్పాట్లు చాలా ఘనంగా చేయాలా? అలాగే చూస్తూ ఉండండి.